హాయ్, దిస్ ఈజ్ అడ్వకేట్ అశోక్. వెల్కమ్ టు జాయ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో చాలామంది నన్ను రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ బేర్ యాక్ట్స్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా ఈ క్వశ్చన్స్ నాకు ఎక్కువ రిపీటెడ్గా వచ్చాయి, కామెంట్స్ రూపంలో అడిగారు. సో దానికి కానీ నేను ఏం చేశానంటే, మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్గా హిందూ మ్యారేజ్ యాక్ట్ని తీసుకుని ఒక 2 సెక్షన్స్ వరకు నేను నోట్స్ లాగా ప్రిపేర్ చేశాను. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఇప్పుడు నేను షో చేస్తాను మీకు స్క్రీన్ మీద. Hindu Marriage Act Introduction, Act number 25 of 1955, enacted on and came into force on 18th May 1955. Total 6 chapters ఉంటాయి and 30 sections ఉంటాయి. ఇలా ఇంట్రడక్షన్ అనేది క్లియర్గా మనం రాసుకోవాలి. ప్రియాంబుల్ ఆఫ్ ద యాక్ట్, హిందూస్ మధ్య జరిగే పెళ్లికి సంబంధించిన లాస్ని కోడిఫై చేయడానికి, అమెండ్ చేయడానికి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఫోర్స్లోకి రావడం జరిగింది. ఇలా యాక్ట్కి సంబంధించిన ప్రియాంబుల్ని మనం క్లియర్గా రాసుకోవాలి. ఎందుకంటే ప్రియాంబుల్ అనేది ఒక యాక్ట్కి హార్ట్ లాంటిది అనమాట. మనం ఒక చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు అది దేనికోసం డీల్ చేస్తుంది, అందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం క్లియర్గా రాసుకోవాలి. సెక్షన్ 1లో మనం చూస్తే ఈ యాక్ట్ టైటిల్ అలాగే ఎక్కడి వరకు అప్లై అవుతుంది అనే విషయాన్ని చెప్పారనమాట. సబ్ సెక్షన్ 2లో మనం చూస్తే 2019 వరకు కూడా ఈ యాక్ట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై అయ్యేది కాదు. కానీ యాక్ట్ నెంబర్ 34 ఆఫ్ 2019 వచ్చిన తర్వాత ద వర్డ్ ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే పదాలను ఒమిట్ చేశారు. సో అప్పటి నుంచి ఇండియా అంతటికీ అప్లై అవుతుంది. సెక్షన్ 1 సబ్ సెక్షన్ 2లో ఏమంటాడంటే, ఈ యాక్ట్ ఇండియాలో ఉన్న హిందూస్కే కాదు, అవుట్ సైడ్ ఉన్న హిందూస్కి కూడా అప్లై అవుతుంది ఇఫ్ దే ఆర్ డొమిసైల్డ్ ఇన్ ఇండియా. సెక్షన్ 2 ఈ యాక్ట్ ఎవరెవరికి అప్లై అవుతుంది అనే దాని గురించి చెప్తుంది. బేర్ యాక్ట్లో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, దాన్ని మనం ఇట్లా సింప్లిఫై చేసి రాసుకోవాలి. ఇది ఎవరెవరికి అప్లై అవుతుందంటే హిందూస్కి, బుద్ధిస్ట్స్కి, జైన్స్కి, సిఖ్స్కి, అలాగే ఎవరైతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, పార్సియన్, జ్యూస్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. సెక్షన్ 2 ప్రకారం హిందువుగా ఎవరిని కన్సిడర్ చేస్తారు అంటే ఎక్స్ప్లెనేషన్ ఆధారం చేసుకుని మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. మొదటిది హిందూ బై బర్త్, అంటే ఇక్కడ 4 కేటగిరీస్ ఇచ్చాను కదా, హిందూ, జైన్, సిక్, బుద్ధిస్ట్. ఈ రిలీజియన్కి సంబంధించిన తల్లికి తండ్రికి పుట్టిన పిల్లలు హిందూస్గా పరిగణించబడతారు. తల్లి తండ్రి ఇద్దరు కూడా హిందూస్ అయి ఉండాలా అంటే అవసరం లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు అంటే బోత్ పేరెంట్స్ కానీ వన్ పేరెంట్ కానీ ఉంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు హిందూస్గా కన్సిడర్ చేయబడతారనమాట. రెండవది హిందూ బై రిలీజియన్, అంటే హిందూ మతంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఒరిజినల్గా హిందూస్ అవుతారు. అలాగే రెండవది కన్వర్ట్ అయిన వాళ్ళు, అంటే వేరే రిలీజియన్ నుంచి హిందూ రిలీజియన్లోకి వచ్చిన వాళ్ళు, అలాగే రీకన్వర్ట్ అయిన వాళ్ళు, అంటే హిందూ రిలీజియన్ నుంచి వేరే రిలీజియన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ హిందూ రిలీజియన్లోకి వచ్చిన వారు అనమాట. ఇకపోతే మూడవది అంటే ఎవరైతే ముస్లిమ్స్ కాని వాళ్ళు, పార్సీ ఆర్ జ్యూ కాని వాళ్ళు, అలాగే క్రిస్టియన్స్ కాని వాళ్ళు, వీళ్ళందరూ కూడా హిందూస్గానే పరిగణించబడతారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎవరికి అప్లై అవ్వదు అనే విషయాన్ని కూడా సెక్షన్ 2లోనే మెన్షన్ చేశారు. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, పార్సీస్కి అండ్ జ్యూస్కి ఈ యాక్ట్ అనేది అప్లై అవ్వదు. ఇలా బేర్ యాక్ట్లో ఉన్న సెక్షన్ని మనం సింప్లిఫై చేసి పాయింట్స్ వైజ్ ఇలా రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది సెక్షన్ 1 and 2 మీకు అర్థమయ్యే విధంగా ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇట్లా మనం పాయింట్స్ వైజ్ సింప్లిఫై చేసుకుని ఇంపార్టెంట్ ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నా, డేట్స్ ఉన్నా వాటన్నింటిని హైలైట్ చేసి సింప్లిఫై చేసి రాసుకుంటే మనకి చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ బేర్ యాక్ట్ చూసినప్పుడు అమ్మో ఎంత ఉందా, దీన్ని అంతా నేను గుర్తుపెట్టుకోవాలా అని ఇబ్బందిగా కాకుండా మన మైండ్ కన్వీనియంట్గా ఫీల్ అవ్వాలంటే ఇట్లా మనం సింప్లిఫై చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే నన్ను చాలామంది కామెంట్స్ రూపంలో అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను. నాకు ఖాళీ ఉండట్లేదు కాబట్టి వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు. సో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఎవరైనా జేసీజే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా దాని మీద నేను వీడియో చేస్తాను. మరొక ఇంపార్టెంట్ లీగల్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.